అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఇన్ ఎడిన్బరా. సో ఈరోజు నాకు ఆఫ్ ఉన్న రోజు ఎలా ఉంటుంది, సో నేను ఎలా ఏం చేస్తాను అసలు అనేది ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే నేను మా రూమ్ని చూపిస్తాను. సో ఎంత మెస్సీగా ఉందో ఈ వీడియో మొత్తం రాగా ఉంటుంది, సో ఏమనుకోకండి. సో నేను ఇది ఎలా పెట్టుకుంటాను అండ్ ఈరోజు ఏమేమి వర్క్స్ చేస్తాను అనేది చూపిస్తాను. సో ఈరోజు ఫస్ట్ ఏంటంటే పాపకి అపాయింట్మెంట్ ఉంది. సో డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది. సో ఎందుకు వెళ్తున్నాను అని కూడా నేను తర్వాత షేర్ చేస్తాను. సో వెళ్ళేసి వచ్చాక చెప్తాను ఎందుకు వెళ్తున్నానని. సో ఫస్ట్ దానికోసం రెడీ అవ్వాలి. సో రెడీ అయ్యాక పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సో ఫస్ట్ అది ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, కాకపోతే నాకు ఆఫ్ ఉన్న రోజు తీసుకెళ్తే నాకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు అనేసి వెయిట్ చేస్తున్నాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ అయితే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ఇంకా మళ్ళీ రెడీ అయిపోయి నెక్స్ట్ పాపను రెడీ చేయాలి. సో ఎందుకంటే ఇంకొక 30 minutes ఉందన్నమాట. మాకు ఇక్కడ నుంచి జీపీ వచ్చేసి జస్ట్ ఒక 10 minutes పడుతుంది అంతే. బస్ దొరికితే మాత్రం ప్రాపర్గా 10 minutesలో వెళ్ళొచ్చు. ఇంకా అదే కాన్ఫిడెన్స్తోని టైం ఉందిలే అని అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను రెడీ అయిన తర్వాత నెక్స్ట్ పాపను రెడీ చేయాలి. ఈరోజు మార్నింగే కాల్ చేశాను అనమాట. లైక్ అరౌండ్ 9:30 అలా కాల్ చేశాను. సో వాళ్ళు వచ్చేసి స్లాట్ 11కి ఉందని చెప్పారు. ఇంకా బేబీకి కదా కొంచెం మంచిగా రెస్పాండ్ అయ్యారేమో అనిపించింది. నార్మల్గా అయితే అంత వెంటనే అపాయింట్మెంట్స్ అయితే దొరకవు, బట్ ఫైనల్గా అయితే లక్కీగా దొరికింది ఈరోజు. సో ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో తనకి ఏంటంటే నార్మల్గా ర్యాషెస్ అవుతున్నాయి. సో ఒక డాక్టర్ ఇది వచ్చేసి ఎగ్జిమా ఏమో అని అన్నారు. సో ఇక్కడ పిల్లలకి ఎగ్జిమా కామన్ అంట. కాకపోతే మాకేం టెన్షన్ అనిపించిందంటే తనకి ఒకసారి కనిపిస్తుంది, నెక్స్ట్ డే కనిపించదు. సో నేను ఏంటంటే కొన్ని పిక్చర్స్ తీసుకున్నాను తనకి ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది ర్యాషెస్ అనేది. సో అసలు ఏమీ పడట్లేదు అనేది మాకు అర్థం కావట్లేదు. సో నేను ఇంతకుముందు ఫస్ట్లో జాన్సన్ బేబీ యూజ్ చేసేదాన్ని, నాకు అది పడినట్టు అనిపించలేదు. ఇండియాకి వెళ్ళినప్పుడు సెబామైడ్ యూజ్ చేశాను, అది కూడా కొంచెం ర్యాషెస్ అయ్యాయి. ఇక్కడికి వచ్చాక ఎవినో యూజ్ చేశాను. సో దాంట్లో కూడా ర్యాషెస్ అవుతున్నాయి. అసలు ఏంటి తనకి ఎగ్జిమాలో అంటే సోపే పడట్లేదా, ఇంకేమన్నా మేము యూజ్ చేసే ప్రోడక్ట్స్ పడట్లేదా అని అడుగుదామనేసి అయితే వెళ్తున్నాను. సో నేను ఇప్పుడు హెయిర్ వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా నేను రెడీ అయిపోయి పాపని తీసుకొచ్చి రెడీ చేయాలి. పాపని మా రూమ్లో ఉన్న వాళ్ళకి ఇచ్చాను అనమాట, కొంచెం పట్టుకోమని నేను రెడీ అయ్యేలోపు. సో నేను రెడీ అయిపోయి తనని రెడీ చేస్తాను. సో నేను పెద్దగా ఏం యూజ్ చేయను. ఇది హిమాలయ మొన్న ఇండియాకి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను. జస్ట్ ఇక్కడ సెటాఫిల్ ఉండనమాట మాయిశ్చరైజర్, అది ఎక్కువ యూజ్ చేస్తాను. లేకపోతే ఈ సెటాఫిల్ యూజ్ చేస్తాను. సో ఇంకా అదే అనమాట, అందుకని ఎక్కువైతే ఏం యూజ్ చేయను. సో సెటాఫిల్ ఇక్కడ చాలామంది నాకు రికమెండ్ చేశారు, బట్ బాగానే ఉంటుంది. దీంట్లో క్లెన్జర్ కూడా ఉంటుంది. సో క్లెన్జర్ మాయిశ్చరైజర్ మాత్రం చాలా బాగా వర్క్ చేస్తాయి. వింటర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది మాత్రం. సో ఇప్పుడు పాపను రెడీ చేయాలన్నమాట. ఏంటంటే తనకి ఈజీగా అంటే డాక్టర్కి చూపించేలాగా, తనకి ఇక్కడ ఉన్నాయి ఈ ర్యాషెస్, అవి చూపించేలా ఉండాలని చేస్తే ఒక టీషర్ట్ అండ్ ప్యాంట్ వేస్తున్నాను. ఇష్టం లేదా ఆర్వీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం? ఇష్టం లేదా? ఓకే 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 ఆర్వీ ఇలానే వేస్తుంది. ప్యాంట్ చెక్ చేద్దాము, ఎందుకంటే జస్ట్ ఒక 10-15 minutes, పెద్దగా ఎక్కువ టైం కూడా పట్టదు. కానీ ఆర్వీ ఇట్స్ ఓకే. ఆర్వీ మమ్మీ నిన్ననే ప్యాంపర్ సరిగ్గా వేయలేదని మీ డాడీ కంప్లైంట్ ఇస్తున్నాడు. నిన్న నేను హడావిడిగా వేసాను ప్యాంపర్, దానికి కరెక్ట్గా వేయలేదని మా డాడీ మరి ఇట్స్ ఓకే వి ఆర్ గోయింగ్ టు హాస్పిటల్. ఒక కాలేజీలో ఇంకో కాలు తీసేస్తుంది. ఆర్వి కమ్ ఆన్ ఆర్వి, ప్లీజ్ ఆర్వి, ప్యాంట్ వేసుకో తల్లి, వెళ్ళిపోదాం, డాడీ దగ్గరికి వెళ్దాం. ఆచి కాదు డాడీ. ఇట్లా ఉంటుంది ఏమితోనే, ఒక కాలేజీలోకి ఇంకో కాలు తీసేస్తుంది. ప్లీజ్ తల్లి, ఈ ఒక్క కాలు ఉంచుకో తల్లి, ఈ ఒక్కసారి ఉంచుకో, ఈ ప్యాంట్ చేసుకుంటే వెళ్ళిపోదాం ఫాస్ట్గా వెళ్ళిపోదాం. ఫాస్ట్ వచ్చేస్తే ముచ్చట్లు చెప్తున్నాయా? ఓకే కమాన్. నవ్వుతున్నావా ఏడుస్తున్నావు అర్థం కావట్లే. ఆరుగాడు ఎందుకు ఏడుస్తున్నాడు? చికెన్ తీసుకోవడం అంటే ఇష్టం ఉండదు. డ్రెస్ వేసుకోవడం అబ్బా. సో మా ఆర్వీకి రెడీ అవ్వడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. దాంట్లో డ్రెస్ వేసుకోవడం అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇంకా ఎందుకంటే చిరాకు పెట్టుకుంటుంది, ఏడుస్తుంది. ఇప్పుడు నేను ఇప్పుడు ఇలా ఎత్తుకున్నాను కాబట్టి సైలెంట్గా ఉంది, లేకపోతే నా అసలు ఇంకా మనని గీక్కుతూ
అలాంటి బాగా ఎంజాయ్ చేస్తుంది మా ఆర్వి కదా ఆర్వి. ఇది చేస్తా ఆర్వి. ఇప్పుడు తినని రెడీ చేశాను కదా, ఇంకా ఓకే 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 బేబీ క్యారియర్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను. సో ఇది చూడాలి ఇంకా ఆర్వి ఎలా ఉంటుంది అనేసి. తనకి నిద్ర వస్తున్నట్టుంది అసలు. యాక్చువల్గా మేము లేవడం కూడా లేట్గానే లేచాం, అయినా నిద్ర వస్తుంది. చూడాలి ఏం చేస్తుందో, ఇలా సపోర్ట్ చేస్తుందో చూడాలి. ప్రతిరోజు ఇలా ఉండదన్నమాట. మమ్మీతో ఎక్కువ ఉన్నది కాబట్టి ఇంట్లో ఈరోజు డే మొత్తం మమ్మీతోనే కదా ఆర్వి. ఈరోజు డే మొత్తం ఫస్ట్ టైం ఆర్వి మమ్మీతో స్పెండ్ అయిపోతుంది చాలా రోజుల తర్వాత. ఈజ్ దట్ యస్ ఆర్వి? ఎస్. నాకు లాంగ్ అంటే నేను ట్యూస్డే రోజు పాప అన్నప్రసన్న జరిగిందనమాట రీసెంట్గా. సో అప్పుడు నేను ఆఫ్ తీసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి థర్స్డే వరకు నాకు ఆఫ్ లేకుండే. ఇంకా ఆర్విని చాలా మిస్ అయ్యేదాన్ని వర్క్ వెళ్ళినప్పుడు. టైమిన్ వాళ్ళకి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ 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 చెప్పు. హాయ్ హాయ్ చెప్పు తల్లి. హాయ్. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. చెప్పకపోతే చెప్పు. డిషం 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 డిషం. కొంతసేపు తనని మైండ్ అంతా డైవర్ట్ చేసి మనం ఏదో ఒకటి చేస్తే తప్ప కూల్ అవ్వదు. తను బాగా ఏడ్చిందంటే ఆకలేస్తే ఏడుస్తుంది, నిద్ర వస్తే కూడా అసలు చాలా ఎక్కువ ఏడుస్తుంది. ఇంకా ఎందుకంటే తను మనం అర్థం చేసుకొని మనం పడుకోబెట్టుకోవాలి. లేకపోతే ఇంకా మనం ఎందుకు ఏడుస్తుంది అని అనుకుంటే ఇంకా అంతలా కూర్చుంటుంది అనమాట. ఆర్వి ఈజ్ ఎ గుడ్ గర్ల్. ఎస్ ఆర్వి ఇప్పుడు ఏదో గుడ్ గర్ల్లా ఉంటుంది, కానీ తనకి హెయిర్ కనిపిస్తే చాలన్నమాట పుల్ చేస్తూ ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండాలి మా ఆర్వితో కదా ఆర్వి. ఎస్. ఎక్కడికి వెళ్తున్నాం ఆర్వి? హాస్పిటల్కి వెళ్తున్నాం. ఓకేనా, హాస్పిటల్కి వెళ్తున్నాం డాక్టర్ దగ్గరికి. టైం అయిపోతుంది. చలో 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 కమ్ ఆన్ ఆర్వి. పద ఆర్వి పద పద. ఎక్కడికి వెళ్తావు? తనని కెమెరాలో తను చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. సో ఈ మధ్యలో కొంచెం కూర్చోవడం ట్రై చేస్తుంది, బట్ అంతే కాదు. ఆర్వి గాడు మొత్తాన్ని కప్పేసాను, ఎందుకంటే బయట చాలా చలిగుందనమాట. ఇది ఆర్వికి గిఫ్ట్ వచ్చింది. దీన్ని ఎంత బాగా యూజ్ చేసామంటే అంత బాగా యూజ్ చేసాం మేము. ఆర్వికి కూడా చాలా ఇష్టం, బాగా కంఫర్ట్గా ఉంటుంది అనమాట ఆర్వికి కూడా. ఒకదాన్ని వెళ్తున్నాను కాబట్టి ఇలా ఏదో మేనేజ్ చేసుకొని వెళ్ళాలి. ఈ ఒక్కసారికి తప్పదనమాట. కమాన్ కమాన్ ఆర్వి. చిక్ 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 సే హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ హాయ్ ఎవ్రీవన్. Hi everyone. Come on. Arvi got a good girl. Arvi is a good girl, right Arvi? Come on. Ak. Ak. Arviకి అసలు ఇష్టం ఉండదు అనమాట ఈ బ్యాగ్లో ఉండడం ఎక్కువ. సో మనం ఏం చేయలేము ఇంకా, బట్ ఉండాల్సిందే ఆర్వి. జస్ట్ ఫర్ సమ్ టైం తల్లి, కొంచెం సేపటి వరకు. అందుకైనా మంచిది నీ రెడ్ బుక్ క్యారీ చేద్దాము. దానికి అసలు బ్యాగ్ కొంచెం టైట్ అయిపోతున్నట్టుంది నాకు తెలిసిన వారికి, బిడ్డకి. ఈ ఒక్కసారికి తల్లిగా నువ్వు స్ట్రాలర్లు ఉండవు కదా, నీకు స్ట్రాలర్ అంటే ఇష్టం ఉండదు కదా తల్లి. మనకి స్ట్రాలర్ అంటే ఇష్టం ఉండదు అసలు యాక్చువల్గా, అదే పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఆర్వి అండ్ మమ్మీ గోయింగ్ టు హాస్పిటల్, రైట్ ఆర్వి? ఆర్వీను నేను హాస్పిటల్కి వెళ్తున్నాం ఇప్పుడైతే. నార్మల్గా మాకు నేను స్పెట్స్ చేంజ్ చేసుకోవడం, సో ఆర్వీను నేనైతే హాస్పిటల్కి వెళ్తున్నాము. ఆర్వి మంచిగా ప్రశాంతంగా ఉంటుంది అనమాట దీంట్లో ఉన్నప్పుడు. అసలు టాస్క్ ఎక్కడ ఉంటుంది అంటే మనం డాక్టర్కి చూపిస్తాం కదా, అప్పుడు అసలు టాస్క్ ఉంటుంది. ఎంత తీసేయాలన్నమాట, అదే పెద్ద టాస్క్. బట్ వెళ్ళేది తనని చూపించడానికి కాబట్టి ఇంకా ఒక 5 minutes అంతే. అప్పుడు ఏడుస్తుంది, మెయిన్గా అదే భయం, బాగా ఏడుస్తుంది అనమాట. ఇప్పుడు మంచిగా అన్నీ చూస్తుంది, మీకు కనిపిస్తుంది అనుకుంటా, మంచిగా అన్నీ చూస్తుంది. సో మాకు బస్ స్టాప్ కూడా చాలా దగ్గర అనమాట. సో ఇంకా అదే బస్ స్టాప్, కాకపోతే ఆపోజిట్లో వెళ్ళి ఎక్కాలి. దిగేటప్పుడు ఇటు సైడ్ దిగొచ్చు అనమాట. అదే ఒక బెనిఫిట్ నాకు అనిపించింది, ఎందుకంటే నేను ఎంత ఎర్లీ మార్నింగ్ లేచి వచ్చినా కూడా ఇక్కడ బస్సు ఎక్కుతాను రెగ్యులర్గా. సో ఈజీగా ఉంటుంది బస్ స్టాప్ మాత్రం మాకు.
ఈ వీడియో అసలు ఎప్పుడు పోస్ట్ చేస్తానో కూడా తెలీదు, బట్ వీడియో అయితే తీసి పెడుతున్నాను. అసలు ఒక డే నాకు ఆఫ్ ఉంటే ఎలా ఉంటుంది, ఏం వర్క్ చేసుకుంటాను అని. బట్ హాస్పిటల్కి మాత్రం ఈరోజు నేను కావాలని అపాయింట్మెంట్ పెట్టుకున్నాను. ప్రతి హెల్త్ విజిటర్ డేస్ కూడా నేను ఎక్కువ థర్స్డేనే పెట్టుకుంటాను అనమాట. ఇదే అన్నమాట ఆర్విక్ చూపించే హెల్త్ కేర్ సెంటర్. సో ఇక్కడే మనం మెడిసిన్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. మేడం రాగానే పడుకుందనమాట. సో ఈ గ్యాప్లో తినేసి వచ్చాను. ఇప్పుడు ఇంకా రూమ్ అంతా చాలా చెత్తగా ఉంది. సో ఇంకా దాన్ని అంతా క్లియర్ చేయాలి. సో ఈమె గ్యాప్ ఇచ్చింది కదా, ఈ గ్యాప్లో ఇప్పుడు ఈరోజు నేను ఏమేం చేస్తానని చూపిస్తాను. సో రూమ్ చూసారు కదా, మొత్తం ఎక్కడే ఉన్నాయన్నమాట. సో నేను ఇది అంతా సెట్ చేశాక మీకు మళ్ళీ చూపిస్తాను. సో చూడండి ఎక్కడే ఉన్నాయి కదా. సో వీటన్నిటిని సెట్ చేసుకున్నాక చూపిస్తాను. సో ఈ గ్యాప్లో పడుకునే గ్యాప్లో ఇవన్నీ చేయాలన్నమాట. సో చూద్దాం ఎంతసేపట్లో చేయగలుగుతాను. ఇప్పుడే తిన్నా కదా, కొంచెం ఎనర్జీ వచ్చింది. తను ఎక్కడ లేస్తుందని ఫాస్ట్గా తిన్నాను అనమాట. సో ఇక్కడ మిర్రర్ చూస్తున్నారు కదా, ఈ మిర్రర్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. మేము ఇంట్లోకి వచ్చి అట్లీస్ట్ 3 to 4 months అవుతుంది. బట్ నేనైతే దీని మిర్రర్ని మాత్రం ఏం చేయలేకపోయినా ప్రతిరోజు దీన్ని తీసి పక్కన పెట్టాలి. మంచిగా రీల్స్ దీంట్లోనే తీసుకోవాలనుకుంటాను. రోజు స్కిప్ చేస్తూ వచ్చేసాను. ఇప్పుడు మాత్రం ఇంకా అట్లీస్ట్ ఈ రోజైనా దీని పని పెట్టాలి. అంత క్లీన్ చేసి సెట్ చేయాలన్నమాట మిర్రర్ని. చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా చిటికేస్తే మారిపోతుంది అంటారు కదా. సో అలా అయితే బాగుండేది. చిటికే కానీ ట్రాన్స్ఫర్మేషన్లో మొత్తం చేంజ్ అవుతాయి. బట్ అవ్వదు కదా, మనమే చేసుకోవాలి. సో లెట్స్ సీ. నార్మల్గా కెమెరాని ప్రతిసారి సెట్ చేసుకుంటూ తీయడం చాలా కష్టం. నేనేంటంటే ఎలా ఉంది అలానే తీసాను. సో సెట్ చేసి మళ్ళీ దాన్ని అంతా చేయడం కాదు. సో నేను ఎలా చేశాను, ఎంత రాగా తీసానంటే అసలు నాకు దాన్ని అంత సర్ది నీట్గా తీయాలని కూడా లేదు. సో ఎలా ఉంటుంది రియలిస్టిక్గా చూపిద్దాం అనేసి నేను ఇలా రాగా తీసాను వీడియో. సో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నాకు దొరికే ఒక్క డే ఆఫ్లో ఇన్ని వర్క్స్ చేసుకుంటాను. మ్యాక్సిమం ప్రతిరోజు క్లీనింగ్ అయితే పెట్టుకోను, బట్ నాకు ఓపిక ఉన్న రోజు అయితే ఖచ్చితంగా క్లీనింగ్ అయితే పెట్టుకుంటాను. సో ఇదేంటంటే చాలా డేస్ నుంచి ఇలానే మెస్సీగా ఉంటుంది. సో పాప ఉంటే తెలుసు కదా, ప్రతిదీ చిందరవందరగా ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి సెట్ చేసుకోవాలంటే వర్క్కి వెళ్ళి వచ్చి అంత ఓపిక ఉండదన్నమాట. సో క్లీనింగ్ చేసేటప్పుడు నేను ఇంక ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేశాను. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసినప్పుడు ఏమైందంటే ఒరిజినల్ వాయిస్ అంతా పోయిందనమాట. సో ఇంకా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే వాయిస్ డిఫరెంట్గా వస్తుంది కదా. సో ఇంకా అందుకని మళ్ళీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కొన్నిటికి. సో ఈ టీచర్ చూశారు కదా, ఎలిఫెంట్ది నాకు చాలా బాగా నచ్చింది. నేను బాగా ఇష్టపడి తీసుకుంటే మా పాప అసలు దాన్ని అసలు యూస్ కూడా చేయట్లేదు. సో మొన్న రీసెంట్గా ఆర్వికి హెల్త్ విజిటర్ వచ్చింది. సో ఆమె వచ్చినప్పుడు ఏంటంటే మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను, ఇంకా తనకి టీతే రాలేదు. ఈ చిన్న పేస్ట్ అండ్ ఈ చిన్న క్యూట్ బ్రష్ ఇచ్చింది. నాకు అది అర్థం కాదు ఆమె ఎందుకు ఇచ్చిందో. సో అలవాటు చేయాలి, చేతికి ఇవ్వాలని చెప్పింది. సో బట్ నేనైతే నేను నవ్వుకున్నాను, అసలు తనకి ఎక్కడ టీత్ ఉంది, ఇంకెప్పుడు ఎందుకు ఇచ్చారు అని. సో చూద్దాము ఇవి ఎప్పుడు యూజ్ చేస్తానని. సో ఇంతకన్నా నీట్గా అయితే మనం ఏం చేయలేము. అవి ఆర్వీకి రక్షణ కవచాలాగా అనమాట. ఎందుకంటే ఊరికే చాలా బెడ్ ఎడ్జ్ వరకు వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ ఎందుకన్నా ఎక్కువ ఏం సెట్ చేయలేను, ఎందుకంటే ఇక్కడ స్పేస్ లేదనమాట. అన్నీ పెడతాను నేను క్లమ్జీగా. ఇంతకన్నా నీట్గా ఈ రూమ్ని చేయడం చాలా కష్టం. అండ్ ఇక్కడ ఇవన్నీ నీట్గా పెట్టాను. ఇవన్నీ ఆర్వీవే, క్రీమ్స్, మిల్క్ పౌడర్ అన్నీ అనమాట. సో నేను బయటకు వెళ్ళినప్పుడు మిల్క్ పౌడర్ అనేది అయితే యూజ్ చేస్తాను. సో ఫార్ములా అయితే యూజ్ చేస్తాము. సో ఇవన్నీ ఆర్వీ సామ్రాజ్యం. ఇది టేబుల్ మొత్తం ఆర్వీవే ఉంటాయి. అని నేను చెప్పాను కదా ఈ టీచర్ గురించి. ఇంత క్యూట్గా ఉన్నా కూడా ఆరు పాప యూజ్ చేయదు, అందుకు అర్థం కాదు. సో ఇప్పటికైతే ఈ బయట అయితే సర్దేశాను, కింద హూవర్ కొట్టేయాలి. అది ఆరు లేచాక చేద్దాము. కొంతసేపు అయిక మా హస్బెండ్ వచ్చాడనమాట. మా హస్బెండ్ వచ్చినప్పుడు ఇంకా కిచెన్ అంతా సెట్ చేస్తున్నాడు. సో మేము కిచెన్కి ఏంటంటే సిల్వర్ ఫాయిల్ అది యూజ్ చేస్తాం. ఇక్కడ చాలామంది అలానే యూజ్ చేస్తారు. సో ఏదైనా మనం కుకింగ్ చేసినప్పుడు కింద పడ్డ ఆ ఫాయిల్ మీద పడుతుంది అనమాట. సో అందుకని ఇంకా తను అది చేంజ్ చేస్తున్నాడు. ఇంకా నేను కొన్ని బోళ్ళు ఉంటే తోమేస్తున్నాను. సో నేనేంటి అంటే మా హస్బెండ్ వచ్చినప్పుడు పాపని మా హస్బెండ్కి ఇచ్చి కొంచెంసేపు తను అలా వర్క్ చేసుకుంటాము. సో కుకింగ్ కూడా ఇంకా స్పెషల్ అనమాట. ఆ రోజు ఆఫ్ ఉంది కాబట్టి నేను ఇంకా మా హస్బెండ్తో ముచ్చట్లు పెట్టుకుంటూ నా పని అయితే నేను చేస్తున్నాను. సో ఇప్పుడు చెప్తుంటే నవ్వు వస్తుంది అనమాట. ఆ కన్వర్జేషన్ అంతా నేను తీసేసాను, ఎందుకంటే చాలా డిస్టర్బెన్స్గా ఉంది. తను ఫాయిల్ పెడుతున్నాడు కాబట్టి ఆ సౌండ్ ఎక్కువగా ఉందన్నమాట. ఇంకా నేను కూడా ఇవి వాష్ చేస్తాను కాబట్టి కొంచెం సౌండ్ ఎక్కువగా ఉంది. నాకు ఇక్కడ అసలు నచ్చింది ఏంటి అంటే సింక్ చాలా చిన్నగా ఉంటుంది. సో ఇంతే ఉంటుందా అందరికీ? మాదైతే ఇంకా చిన్నగా అనిపిస్తుంది నాకు, ఎందుకంటే అంత చిన్న సింక్లో అన్ని బౌళ్ళు పెట్టి తోవడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు. అందుకే బౌల్లో ఉన్నామంటే చాలా చిరాకు. ఫస్ట్ మంచిగా మన ఊర్లో
ఊర్లలో బయట వేసుకొని తోముతారు కదా, నాకు ఇక్కడ ఇలా చిన్న సింక్లో తోమాలంటే చిరాకులు వేస్తుంది. అదేంటో మనం ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో పెట్టినప్పుడు ఏమవుతుందంటే అసలు దానికి వ్యూస్ రావు. అప్పుడు అనిపిస్తుంది మనం ఇంత యూస్ఫుల్ కంటెంట్ చేసినా అసలు వ్యూస్ ఉండవేంటి అని. నాకు అదే అర్థం కాదు. అవి అవి ఆ రోజు మేము మ్యాచ్‌లోకి వెళ్ళాము. నాకు ఆ ట్రాలీ బాగా అనిపించింది. అందుకే ఆ చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను. సో, షాపింగ్‌కి వెళ్ళామన్నమాట. గ్రోసరీస్ అవి తెచ్చుకుందాం అనేసి. ఇంకా ప్యాంపర్స్ ఇంకా అన్నీ ఒకటే రోజు తెచ్చుకొని పెట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఆఫ్ వచ్చే వరకి ఈజీగా ఉంటదనేసి. రిటర్న్‌లో వచ్చేటప్పుడు ఇండియన్ గ్రోసరీ షాప్‌లో మ్యాంగోస్ తెచ్చుకున్నాం. చాలా టేస్టీగా ఉన్నాయి. సో, ఆరువి చెప్తుంది మీకు ఏం చేయాలి. ఈ వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి.